నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ధనుర్మాసం శుభారంభం. ధనుర్మాసం ప్రారంభమైన ఈ శుభవేళ శ్రీ మహావిష్ణు కృప ప్రతి ఇంటిని ప్రతి మనసును శాంతితో నింపాలని ప్రార్థిస్తున్నాను. ధనుర్మాసం అంటే ఏమిటి? సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన రోజు నుండే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం అంతా శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన కాలం. ధనుర్మాసానికి ఉన్న మహిమ. ధనుర్మాసం అంటే భక్తికి శిఖరం, త్యాగానికి ప్రతీక, ఆధ్యాత్మిక శక్తికి మూలం. ఈ మాసంలో చేసిన చిన్న పూజ కూడా మహాఫలితాన్ని ఇస్తుంది. బ్రహ్మముహూర్త ప్రాధాన్యం. ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో లేచి గోవింద నామస్మరణ చేయడం 100 యజ్ఞాల ఫలంతో సమానం. ధనుర్మాసంలో విష్ణు ఆరాధన. ఈ మాసంలో విష్ణు పూజ లక్ష్మీదేవి కటాక్షానికి మార్గం. ధనుర్మాసం విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహ కాలం. తిరుప్పవై ప్రాముఖ్యత. ఆండాళ్ అమ్మవారి ధనుర్మాసంలో తిరుప్పవై పాసురాలు పాడుతూ శ్రీహరిని పొందారు. తిరుప్పవై పఠనం. ఇల్లు వాకిలి శుభ్రత, మనస్సు శుద్ధి. ధనుర్మాస వ్రత కథ. పూర్వం ఒక బ్రాహ్మణుడు ధనుర్మాసంలో నియమాలతో విష్ణు పూజ చేశాడు. ఆ పూజా ఫలితంగా పేదరికం తొలగి సర్వ సౌఖ్యాలు కలిగాయి. ధనుర్మాస నియమాలు. ఈ మాసంలో పాటించవలసిన నియమాలు: ఉదయం త్వరగా లేవడం, శుద్ధి, శుభ్రత, మాంసాహారం నివారణ, సత్యం, శాంతి, నామస్మరణ. ధనుర్మాసంలో దానం. ధనుర్మాసంలో చేసిన దానం పితృదేవతలకు సంతృప్తిని, దేవతలకు ఆనందాన్ని ఇస్తుంది. అన్నదానం, వస్త్రదానం, నిత్య పుణ్యఫలదానం. లక్ష్మీ కటాక్షం ఎలా పొందాలి? ధనుర్మాసంలో లక్ష్మీదేవి శ్రీహరి పాదాల వద్ద నివసిస్తుంది. ఈ మాసంలో చేసిన విష్ణు పూజ లక్ష్మీ కృపను సహజంగా అందిస్తుంది. ఆలయ దర్శన మహిమ. ఈ ధనుర్మాసంలో విష్ణు ఆలయ దర్శనం జన్మజన్మల పాపనాశనం. తిరుపతి, శ్రీరంగం, భద్రాచలం. ఈ మాసంలో విశేష ఫలితాలు. ధనుర్మాసంలో జపించవలసిన నామాలు: ఓం నమో నారాయణాయ, గోవింద గోవింద, శ్రీమన్నారాయణ, వాసుదేవాయ నమః. ఈ నామాలు మనసుకు శాంతి, జీవితానికి దిశ ఇస్తాయి. ధనుర్మాసం ఆధ్యాత్మిక మార్గం. ఈ మాసం కేవలం ఆచారాల కోసం కాదు, మనలోని అహంకారాన్ని తగ్గించడానికి, భక్తిని పెంచడానికి. ధనుర్మాసం ముగిసేసరికి మన మనసు మరింత పవిత్రంగా, జీవితం మరింత ప్రశాంతంగా మారుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. మీ అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.